సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు. మళ్ళీ వస్తారో రారో కూడా తెలియదు. కానీ టీడీపీ నేతలు, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏ సందర్భంలోనైనా జగన్మోహన్ రెడ్డి వస్తే అరాచకమే అని నిత్యం చెప్తూనే ఉంటారు. ఏంటి దీని వెనుక ఉన్న వ్యూహం? అధికారంలో లేని వ్యక్తిని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే అధికారంలో లేకపోయినా ప్రత్యర్థి టీడీపీకి వైసీపీయే కదా. 40% ఓటింగ్ వచ్చింది. వైసీపీ ప్రత్యర్థి వైసీపీయే. అందువల్ల వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే టీడీపీ లక్ష్యంగా ఉంటుంది. సో అందువల్ల మా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే పూర్తిగా రాజకీయాలు, సమాజము రెండు పార్టీల మధ్య చీలిపోయాయి. ఇప్పుడు మిగతా పార్టీస్ అన్నీ స్క్వీజ్ అయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ కానీ, బీజేపీ కానీ, బీజేపీ కూటమిలో లేనప్పుడు కానీ ఇప్పుడు ఉన్నది కనుక కాంగ్రెస్ లెఫ్ట్ కేవలం 1% ఓటింగ్ మించి లేదు. సో మీకు అలాంటి సిచ్యువేషన్లో మొత్తం అటువైపు కూటమి, ఇటువైపు వైసీపీ మధ్య పోలరైజ్ అయినప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు అని. సో ఆటోమేటిక్గా టార్గెట్ చేస్తారు కదా. అందులో జగన్కు వ్యతిరేకంగా ఒక భయంకరమైన ప్రజా వెల్లువ వల్ల అధికారంలోకి వచ్చారు. అందువల్ల జగన్ బొచ్చి చూపెట్టక తప్పదు. చూపెడితేనే ప్రజలు ఓటేశారు కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబం ఎందుకు ఓటేశారు? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే వైసీపీ పైన కోపంతోనే ఓటేశారు. సో ఆ కోపాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది కదా. రేపు వైసీపీ పట్ల ఏమాత్రం సానుకూలత ఏర్పడినా అది కూటమికి నష్టం కనుక టార్గెట్ చేస్తారు. ఏమిందులో